మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫార్మ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డుకు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఈ సమయంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్ని ప్రొఫెషన్స్, మీరు మీడియా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, నరేగా కూలీలు కావచ్చు, డాక్రా సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ఇంకొక పక్కన మహిళలు, లేకపోతే మేల్ ఫిమేల్ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భాగస్వాములు కావాలి. 9వ తరగతి పైన చదివే ప్రతి ఒక్కరు కూడా యోగా ప్రాక్టీస్ చేసే అలవాటు నేర్చుకోవాలి. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే ఆల్ ఏజెస్, ఆల్ క్యాస్ట్, ఆల్ రిలీజియన్స్, ఇది అన్ని రిలీజియన్స్ కూడా హెల్త్కు సంబంధించిన విషయం. దీంట్లో అందరూ కూడా అపీల్ చేస్తున్నా, ఇది మనందరి వే ఆఫ్ లైఫ్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఉదయం నుంచి నేను ఒక్కసారి ఒక రౌండ్ పోయి వచ్చాను. ఎక్కడెక్కడ చేస్తాం అన్నీ చూశాం. ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వెటబుల్ అని కాకుండా, అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. స్కీమ్ ఏ 3 లక్షల మందికి 3 లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం, అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్డ్. ఈ 1 మంత్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక దగ్గర 34 బ్యారికేడ్స్ తయారు చేశారు. క్లియర్ కట్గా మ్యాపింగ్ తయారు చేశారు. ఒక్కొక్క బ్యారికేడ్లో 1000 మంది ఉంటారు. దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం. వాలంటీర్స్ని, కోచ్ని, ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ని, అదే మరిగా ప్రతి ఒక్క దానికి దగ్గర 1000 మందికి ఒక టాయిలెట్, ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో 100 మందికి ఒక టాయిలెట్, నాట్ 1000 మంది, 100 మందికి ఒక టాయిలెట్, ఇలాంటి ఏమేం కావాలనో అవన్నీ పెట్టాం. అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి, వెహికల్స్ అరేంజ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం. ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఎన్ని గంటలకు రావాలి, అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రమంతా చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు. ఇందులో 1 ఈజ్ గిన్నీస్ రికార్డ్. 22 ఐటమ్స్లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
దగ్గర దగ్గర 22 వచ్చే అవకాశం ఉంది. అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. నేవీ అయితే దగ్గర దగ్గర ఒక 11 షిప్పులు పెట్టారు. అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు. అదొక పక్క జరుగుతుంది. అదే మాదిరిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో 25,000 మంది స్టూడెంట్స్, ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు. అప్పుడు గిన్నెస్ రికార్డ్ చేయలేకపోయాం. వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో పెట్టాం. స్కీమ్ బి, ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది. దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం. అవి కూడా రెడీగా ఉంటాయి. అన్ని సవ్యంగా జరిగితే 2 ప్లేసులు జరుగుతుంది. ఒకవేళ అవాంఛనీయ సంఘటనగా జరిగితే స్కీమ్ బి కూడా ఒక 25,000 మందికి అక్కడ చేస్తాం. దానికి కూడా రెడీ చేశాం. అదే మాదిరిగా ఆ రోజైతే ఇప్పటి వరకు రెయిన్ఫాల్ లేదు. వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్కడ రెయిన్ పడుతుందని లేదు. ఇదే కంటిన్యూ కావాలని ఆశిస్తున్నా. అమావాస్య కూడా 6-7 రోజులు వెనకాన వస్తుంది కాబట్టి సీ వాటర్ కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఓసారి సీ వాటర్ వేవ్స్ వచ్చాయంటే ఆ బీచ్ అంతా కవర్ అయ్యే అవకాశం వస్తుంది. అవి కూడా వీళ్ళంత వరకు కంట్రోల్ అవుతుందని ఆశిస్తున్నాం. ఇది కాకుండా నేను చెప్పాను 326 కంపార్ట్మెంట్స్, 304 కాదు 326 కంపార్ట్మెంట్స్ సెక్రటరియేట్స్ అన్నిటికీ మ్యాపింగ్ చేశాం. వార్డ్స్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ సెక్రటరియేట్కి మ్యాపింగ్ చేసి వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ముందుగానే ఇచ్చేసి ఏ సీటుకు ఎవరు రావాలి అనే సీటు కూడా ఇయర్ మార్క్ చేస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే 3,55,000 దగ్గర 3,50,000 మందికి మ్యాట్స్ తెప్పించాం. ఇక్కడ సింగిల్ లొకేషన్కి దానికి నెంబర్ వేస్తాం. 326 అపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ 326 కంపార్ట్మెంట్స్లో 1000 మంది ఈచ్. ఆ 1000 మందికి కూడా నెంబర్ ఇచ్చేస్తాం. ఫస్ట్ కంపార్ట్మెంట్ 1 to 1000, 326 కంపార్ట్మెంట్ 1 to 1000. దానికి కావాల్సిన దారి, ఏ దారిలో రావాలి, ఎటు పోవాలి, ఎవ్రీథింగ్ ఇయర్ మార్క్ చేస్తాం. దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్. అదే మాదిరిగా ఇది ఎవరంటే వాళ్ళు వచ్చేసేది కాదు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చి చేసేది. కాబట్టి ముందుగానే అందరికీ ఇయర్ మార్క్ చేస్తే వాళ్లే వస్తారు, వాళ్లే ప్రాక్టీస్ చేస్తారు. అదే సమయంలో ఈరోజు నేను కోరింది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కూడా భాగస్వాములు కావాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలంటే అటు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ప్రజాప్రతినిధులు కావాలి. దీన్ని ఎగ్జిక్యూషన్ విత్ ప్రిసిషన్ చేయాలంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు తయారు చేయడమే కాకుండా ఎగ్జిక్యూషన్ అంతా కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ మిషనరీ, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేయాలి. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈరోజు నేను మొత్తం రివ్యూ చేశాను. చాలా వరకు పర్ఫెక్షన్ చేశారు. మా వాళ్ళు చాలా మైన్యూట్ డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. రాబోయే 4 రోజులు చాలా కీలకం. ఏదైనా గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి అనుకున్న ప్రణాళిక అనుకున్నట్టు చేయడానికి ఎక్కడికక్కడ లాస్ట్ మైల్లో ఉండే ఫంక్షనరీస్ని ఇక్కడికి వచ్చి యోగా చేసే ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేయడమే కాకుండా వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వాళ్ళపైన ఉంది. అందరం కలిసి ఈ ఈవెంట్ని వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్గా చాలా ఈవెంట్స్ చేశాం. మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం. మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందరం కలిసి ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ.
ఇయర్స్ టు కమ్, ఏజెస్ టు కమ్. ఇది మన ఏన్షియంట్ వారసత్వ సంపద. ఈ వారసత్వ సంపదని మళ్లీ ప్రధానమంత్రి గారు ఏదైతే రివైవ్ చేశారో దాన్ని లాజికల్గా తీసుకెళ్లి దీన్ని భావితరాలకు అప్పజెప్పే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం ఫాలో కావాలి. ఆ బెనిఫిట్ మనకు రావాలి. మన తర్వాత కూడా లెగసీ కింద తయారు కావాలి. దిస్ ఈజ్ అవర్ లెగసీ. ప్రపంచానికే ఉచితంగా మనం దీన్ని అందజేస్తూ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే కరెక్ట్ కాదు. దానికోసమే దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు పోతున్నాం. ఇందులో ప్రివెంటివ్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడుతుంది. ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. లేకపోతే ఆ ఆసిలేషన్, టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేం. అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్కి కానీ వే ఆఫ్ లైఫ్లో ఒక భాగస్వామ్యం చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఇంకొక విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు. తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది. తలనొప్పి ఉంటే ఒక బెళ్ళ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది, కానీ దాని నెగటివ్ ఇంపాక్ట్ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది. లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఈజే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్టే, ఏ పార్ట్ కట్ చేసినా అంతే. కాబట్టి ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మన కోసరం మనం కొంత టైం స్పెండ్ చేయాలి. 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట, గంట మన కోసరం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం కావు, సమాజానికి భారం కావు. ఎందుకు సమాజానికి భారం అంటున్నానంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం, కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్కి భారం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత అందరం చేద్దాం. దీనికి చదువు ముఖ్యం కాదు, కామన్ సెన్స్ ముఖ్యం. అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది, లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది, ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ప్రత్యేకంగా మహిళలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఫ్యామిలీస్ కూడా కావాలి. ఫ్యామిలీస్కి ఒక అలవాటు నేర్చుకోవాలి. ఆ అలవాటుగా నేర్చుకోగలిగితే మెరుగైన జీవన ప్రమాణాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. వే ఆఫ్ లైఫ్లో మార్పు తీసుకొస్తే అక్కడి నుంచి లైఫ్ ఎంతో ఆనందంగా ఉంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అందులో మీరు చూస్తే ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డేని తీసుకొని భవిష్యత్తులో యోగా వే ఆఫ్ లైఫ్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలనో ఆలోచించుకొని అదే సమయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లెర్నింగ్ తీసుకెళ్తాం. ఈరోజు 30 days మేము పిలిపిస్తే దగ్గర టూరిజం ప్లేసెస్ 106 ప్లేసెస్లో చేయమంటే 2000, 3000 వస్తారనుకుంటే 8000, 10,000 మంది వచ్చారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే సమయంలో థెమెటిక్ స్కీమ్స్ కొన్ని పెట్టి ఫిషర్మెన్, రైతులు, కూలీలు, లేకుంటే సీనియర్ సిటిజన్స్ ఎన్ని పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు. కానీ ఇది ఒక ఈవెంట్, 30 days ఈవెంట్ కాబట్టి ఈ 30 days అందరం మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ దీన్ని ఉద్యమంగా తీసుకుపోతున్నారు. ఆ 30 days తర్వాత కూడా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం.
ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర 3,50,000 మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 లక్షల టీ షర్ట్స్ వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే